హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కన్నడ సినిమా పేరు ఏంద్రా అంటే శివాజీ సూరత్కల్ 2 సీక్వెల్. అంటే ఒక డిటెక్టివ్ కైండ్ ఆఫ్ ఇది పోలీస్ ఉంటాడు. అతను శివాజీ సూరత్కల్ అని ఒక సినిమా వచ్చింది, అది బీభత్సమైన హిట్ అయింది. అది ఒక అగాథా క్రిస్టీ నావల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఏంద్రా అంటే మర్డర్ అట్ ఓరియంట్ ఎక్స్ప్రెస్ అనేది. దాంట్లో ఇంగ్లీష్లో కూడా సినిమా వచ్చింది, బాగుంటుంది అది. సో ఇది 2 వచ్చేసి ఇది నాకు తెలిసి వేరే దగ్గర నుంచి లేదు, మన కాన్సెప్ట్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి సేమ్ డైరెక్టర్ శివాజీ సూరత్కల్ ఎవరైతే తీశారో అదే డైరెక్టరే తీసుకున్నారు. ఆకాష్ శ్రీవాస్తవ అనే అతను తీశాడు. సో రమేష్ అరవింద్ ఇతను మనకి పంచతంత్రంలో కన్నడ అతనుగా ఉన్నాడు చూడు, అతనే దీంట్లో హీరో అనమాట. అతను సో సెకండ్ కేస్ అంటే ఫస్ట్ కేసు అయినా ఒక 5 years తర్వాత వైఫ్ చనిపోయింది, ఆ బాధల్లో ఉన్నాడు. ఆ దీంట్లో హాలెసినేట్ చేస్తున్నాడు వైఫ్ని. ఆ టైంలో ఒక లేడీ వచ్చి పాపని కాపాడండి అంటది. నేను మీకు తెలుసండి అక్కడ ఒక అనాథాశ్రమంలో కలిసాము అనేసి పాపను కాపాడని ఉంటుంది. అంతలోపల ఆగమ్మ నేను ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలని మెడికల్ షాప్కి వచ్చేసరికి ఆమె యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. అది యాక్సిడెంట్ అనుకుంటే అది యాక్చువల్ మర్డర్ చేస్తారనమాట. పాప ఎక్కడో కనిపి తీరా చూస్తే మనోడు బండిలో పాపను పెట్టేసి ఉంటాడు. సో మనోడు అడాప్ట్ చేసుకునేసి పాపను పెంచుతూ ఉంటాడు. సో ఒక కూతురు మంచి అడాప్ట్ చేసినా కానీ ఆ పాపకి అడాప్టెడ్ అని తెలియదు, కానీ సొంత కూతురులాగా చాలా ప్రేమతో పెంచుతూ ఉంటాడు. కానీ ఒక సీరియస్ ఆఫ్ మర్డర్స్ అయితే జరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ మర్డర్స్లో ఏదో లింక్ ఉంది అని అనుకుంటూ ఉంటాడు, కానీ ఏ లింక్ ఉందో తెలియదు. సో లాస్ట్కి ఆ లింక్ ఏంది అవన్నీ కనుక్కొని ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడన్నది ఫిలిం. సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది? ఓకే, ఫస్ట్ సినిమా వచ్చేసి మనకి కొద్దిగా చూస్తున్నప్పటికీ మనకి ఓకే ఇది అయిండొచ్చు, మనం అది ఒరిజినల్ బుక్ చదివాను కాబట్టి నేను సినిమా కూడా చూస్తున్నా కాబట్టి ఇది అయిండొచ్చు అనుకున్నా, ఇది అయింది. సెకండ్ది కూడా మనకి అంతే కొద్దిగా థ్రిల్లింగ్గానే నీట్గా రాసుకుంటూ వస్తాడు. సినిమా అంతా ఆ పాప పైనే అని మనకి స్టార్టింగే కొద్దిగా తెలుస్తుంది కాబట్టి ఆ పాప ఎలా లింకు ఆ మర్డర్స్కి అన్నది కొద్దిగా చాలా బ్యూటిఫుల్గా అయితే రాసుకున్నాడు. పర్ఫార్మెన్స్లు కూడా చాలా నీట్గా చేశాడు. నాకు కాకపోతే ఇతనిది ఏంద్రా అంటే ఈ డిటెక్టివ్లో కొద్దిగా ఈ డిటెక్టివ్ ఆలోచించేటోళ్ళే కొద్దిగా ఒక హైపర్గా ఉంటారా, కొద్దిగా తేడాగా ఉంటారా అన్నట్టు. ఇప్పుడు మనకి విశాల్ డిటెక్టివ్ అనే సినిమాలో చేస్తుంటాడు, ఒక హైపర్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. శివాజీ సూరత్కల్లో కూడా నాకే అది కొద్దిగా ఆర్డ్గా అనిపిస్తుంది. దీంట్లో కూడా మనోడు కొద్దిగా ఆర్డ్గా కొద్దిగా ఆ హైపర్గా యాక్ట్ చేస్తాడు. అది వాళ్ళే అలా ఉంటారా, వీళ్ళు కావాలని అలా చేస్తారా తెలియదు, కానీ అది బాగా చేశాడు. బాగా చేసినప్పటికీ నాకైతే కొద్దిగా ఎస్తక్కువ అయితే అనిపిస్తూ ఉంటుంది. మిగతా స్టోరీ అంతా కూడా చాలా నీట్గా లాస్ట్ వరకు అయితే కూర్చోబెడుతుంది హ్యాపీగా. ఏంది లింకేజ్ అంతా తెలిసిన తర్వాత మిగతా ఒక ఫ్యామిలీ దీన్ని బాగా అయితే స్టోరీ రాసుకున్నాడు అనిపించింది. కెమెరా వర్క్ సూపర్, మ్యూజిక్ శాండీ బాగా ఇచ్చాడు. ఇంకా మిగతా ఇవన్నీ ఎడిటింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ థ్రిల్ అనేది ఫీల్ అవుతా నీట్గా అయితే సినిమాని అయితే తీసుకెళ్లారు. నాకైతే బాగా అనిపించింది. మీరు ఇప్పుడు నేనైతే అది ఎప్పుడూ ఆన్లైన్లో తీసి పెట్టున్నా, అది ఎక్కడుందో అయితే తెలియదు. హ్యాపీగా అయితే ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. చూడాలనుకున్న వాళ్ళు మీరు కొద్దిగా ఆన్లైన్లో అయితే ఎత్తికైతే మీరు చూడవచ్చు, లేదా ఏదో ఒక ఓటీటీలో ఉంటుంది. ఏ ఓటీటీలో ఉందైతే నాకు తెలియదు. ఎప్పుడో ఆన్లైన్లో కనిపించినప్పుడు ఓకే శివాజీ సూరత్కల్ పేరు తెలుసు కదా అని నేనైతే అప్పుడు డౌన్లోడ్ చేశాను, చూడలేదు మధ్యలో మిగతా పర్సనల్ పనుల వల్ల. సో ఇప్పుడు చూశాను కాబట్టి ఇదే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ఫస్ట్ సినిమా చూసుంటే మీకు సెకండ్ సినిమా కూడా నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. చూడలేదంటే మటుకు చూడండి. 2 మంచి సినిమాలే. ఒక థ్రిల్లర్ సస్పెన్స్ చూడాలని ఇష్టపడేటోళ్ళకి ఇది ఖచ్చితంగా ఈ 2 సినిమాలు అయితే నచ్చుతాయి. 1, 2. 1 చూసుంటే 2 చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ గురించి ఇంతే, మనం ఇంకా ఎక్కువ ఏం మాట్లాడుకునేది అయితే ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.